చూడు మామ ట్రైన్ జర్నీ ఎలా ఉంది అసలు సముద్రం పక్కన అసలు ఆ ఎక్స్పీరియన్సే వేరబ్బా అదిరిపోయింది. సూపర్ జర్నీ అసలు లైఫ్లో ఇలాంటి జర్నీ చేసేటప్పుడు భలే ఉంటుంది. హలో గైస్, అందరూ ఉన్నారు. నేను మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ని. ఈరోజు మీకు ఒక అద్భుతమైన డిఫరెంట్ వీడియోని అయితే చూపించబోతున్నా. గాలే టు కొలంబో ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నా. ఏంటి ట్రైన్ జర్నీ స్పెషల్ అనుకున్నారా? ఈ ట్రైను ఆల్మోస్ట్ సముద్రం పక్కనే జర్నీ చేసుకుంటూ వెళ్తుందబ్బా. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది, అసలు మిస్ అవ్వకండి. చాలా బాగుంటుంది వీడియో. ఇది ఓన్లీ కొన్ని ప్లేస్లో మాత్రమే ఇలాంటి ట్రైన్ జర్నీలు ఉంటాయి. అలాంటిది గాలేలో ఒకటి ఉంది, గాలే టు కొలంబో ట్రైన్ జర్నీ. ఇది సూపర్ ఉంటుంది. ఫస్ట్ అయితే గట్టిగా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా వెనక గాలే రైల్వే స్టేషన్ దగ్గరే ఉన్నాను. వెళ్ళి అయితే మీకు ఈ ట్రైన్ జర్నీని అయితే ఎక్స్పీరియన్స్ చేయించేస్తా. ఓకేనా? నా వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇక్కడ టికెట్స్ ఇలా ఉంటాయి. మనం ఇప్పుడు గాలే టు కొలంబో వెళ్తున్నాం కదా, దీని టికెట్ వచ్చి పెర్ హెడ్ 500 తీసుకున్నారు. అంటే ఇది సెకండ్ క్లాస్ టికెట్. ఇది ఇదేనబ్బా సెకండ్ క్లాసు. అన్నీ ఫుల్ అయిపోయినాయి. మనకి దరిద్రం ఏంటంటే సెకండ్ క్లాస్ అయినా సీట్ నెంబర్స్ ఏమి ఉండవు, డైరెక్ట్గా ఎక్కేయడమే, ఖాళీగా ఉంటే కూర్చోవడమే. సీట్స్ చూస్తే ఫుల్. ఇటువైపు ఒక ట్రైన్ ఉంది చూడండి ఎలా ఉందో. మనకి రాధేశ్యామ్లో యూజ్ చేశారు చూసారా, ఓల్డ్ ట్రైను, సేమ్ అలాగే ఉంది. పురాతన కాలమైన ట్రైన్ అబ్బా, ఇప్పటికే వాడుతున్నారు. అబ్బా వెళ్తుంది. బాయ్ బాయ్ గాలే. చూడండి స్టేషన్ ఎలా ఉందో. గాలేకి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం, ఇంకా అయిపోయింది. మనకి టీసీ వచ్చి టికెట్ చెక్ చేస్తారు కదా, అలాగే వీళ్ళు వచ్చి అయితే టికెట్ చెక్ చేస్తున్నారు. గాలే తర్వాత ఫస్ట్ స్టేషన్ అయితే వచ్చింది. ఇదేంటి ఏదో గింటోటా అంట, ఏదో గింటోటానా గింతోతానో. ఇక్కడైతే ట్రైన్ అయితే ఆగట్లేదు, చిన్న స్టేషన్ ఏదో. చూడండి కలర్ఫుల్గా భలే ఉంది కదా. ట్రైన్ అయితే ఆగట్లేదు, వెళ్ళిపోతుంది. ఇదిగోండి సముద్రం పక్కకైతే వచ్చేసాము. టిక్కాడువా అంట. ఈ స్టేషన్లో అయితే మన ట్రైన్ అయితే ఆగింది. ఇప్పుడు దాకా ఏ స్టాప్లో ఆగలేదు, ఫస్ట్ స్టాప్. మన ఫస్ట్ స్టాప్ టిక్కాడువా అంట. ఇక్కడ అయితే ట్రైన్ ఆగింది. చిన్న స్టేషన్ అబ్బా ఇది కూడా. ఒక్క ట్రైన్ చూడండి ఎంత లేదు, చివరి వరకు. నేను మధ్యలో ఉన్నాను. తిప్పు కొడితే 8-9 బోగీలు ఉంటాయి. అమ్మో చిన్న టాయ్ ట్రైన్ ఇది, అంతే. బాగుంది. Began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. ట్రైన్ ఏదో అలుక్గామా అంట ఊరి పేరు. ఆ ఊర్లో తాగింది. మిస్ అవ్వకండి, ఫుల్గా చూడండి. ఇంకా చాలా ఉంది చూడాల్సింది. అసలు లుక్ చూడండి, రోడ్డు పక్కన కొబ్బరి చెట్లు, ఆ పక్కన బీచ్. ఇక్కడ నుంచి ఆ వ్యూ చూస్తే అసలు భలే ఉందబ్బా. కొంచెంసేపు వెళ్ళి ఆ బీచ్లో కూర్చొని ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుందో అలా ఉంది. ఇక్కడ నేను మొత్తం కలిసిపోయింది. ఏ సముద్రమును ఏదో కలిసిపోయిందబ్బా మొత్తం నది అనుకుంటా. ఇక్కడ నుంచి అలా వెళ్తుంది వాటర్ ఫ్లో, భలే ఉంది అస్సలు. కొబ్బరి చెట్ల మధ్యలోంచి వెళ్తుంటే మనం కోనసీమలో రోడ్డు పక్కన తిరుగుతాం కదా, అసలు చుట్టూ కొబ్బరి చెట్లు ఉంటాయి ఏడు చూసినా పక్కన. అలా ఉందబ్బా జర్నీ. కాకపోతే ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, పక్కనే సముద్రం కూడా ఉంది. అసలు మీరు శ్రీలంక వచ్చినప్పుడు ఇది మిస్ అవ్వకండి మామ. అబ్బా ఎవట్రా బాబు ఇక్కడ రిసార్ట్ కట్టినట్టున్నాడు, భలే ఉందిలే.
కొన్ని రైల్వే స్టేషన్లు ఎలా ఉన్నాయంటే కొంచెం కలర్ఫుల్గా ఉన్నాయి, ఇదేమో కొంచెం పాత మోడల్లో ఉన్నట్టుంది. కానీ జర్నీ మాత్రం మొత్తం సముద్రం పక్కనే జర్నీ. అబ్బా భలే అనిపించింది, మామూలుగా లేదు. ఇదిగోండి బ్యాక్ సైడ్ చూడండి, మీకు బ్యాక్ సైడ్ ఈ పక్కన జస్ట్ ఒక 100 మీటర్సే వెళ్ళిపోతే మొత్తం సముద్రమే. అది అరే మావ, ఇప్పుడు చూడండి అసలు మనం సముద్రానికి చాలా దగ్గరికి వచ్చేసాము. ఇంకెళ్ళే కొద్ది ఏంటంటే సముద్రానికి ఆదుకొని కూడా మన జర్నీ ఉంటుంది అసలు. అంటే నెక్స్ట్ లెవెల్ అంతే, ఇక్కడ నుంచి వ్యూస్ ఇంకో లెవెల్లో ఉంటాయి. అసలు మిస్ అవ్వకండి. మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి అయితే కామెంట్ చేయండి. పక్క నుంచి వెళ్తుంది ట్రైన్, అసలు సముద్రానికి ఆనుకొని వెళ్తున్నాం మనం. అబ్బా వరుసగా ఇల్లు ఉన్నాయి చూడండి, చాలా సముద్రం పక్కన ఉన్నారు. అసలు ఎలా నివసిస్తున్నారు వీళ్ళంతా ఏంటంటే జాలర్లే. అలాగే మన ఇండియా నుంచి కానీ వేరే దేశాల నుంచి వలస వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చాలామంది ఇక్కడ ఉంటారు. చూడండి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి వరుసగా, సముద్రం పక్కనే ఉన్నారు మళ్ళీ. వామ్మో, and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day. మా ట్రైన్ పక్కనే సముద్రం, ఎదురుగా కొలంబో సిటీ. అసలు అద్భుతమైన ట్రైన్ జర్నీ ఇది. అసలు లైఫ్లో నిజంగా ఇలాంటి ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేస్తాను ఎప్పుడూ అనుకోలేదబ్బా. చూడండి ఎంత బాగుందో అసలు పిచ్చి పీక్స్ అంతే, నెక్స్ట్ లెవెల్లో ఉంది ట్రైన్ జర్నీ మాత్రం. ఈ ట్రైన్ జర్నీ మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి, అందరూ తెలుసుకుంటారు. అసలు పక్కన ట్రైన్ నుంచి వెళ్తుంటే వాటర్ మన మొక్క మీద పడిన అంత వస్తున్నాయి. ఆ ఫ్లో అనేది చాలా బాగుంది. నా లైఫ్లో ఇలా ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేస్తాను ఎప్పుడూ అనుకునేది. సూపర్ ఉందంటే. సముద్రం నుంచి వెళ్ళిపోతున్నాం, అటు వెళ్ళిపోతున్నాం. ఇంకా స్టేషన్ దగ్గరికి వచ్చేసాం ఆల్మోస్ట్. ఇంకా కొలంబో సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాం మనం. చిన్న లేకు భలే ఉంది కదా. ఇంకా మలేషియాలో పెట్రోనస్ టవర్ చూసాం చూసారా, ఆ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్ కి కనెక్టివిటీ ఉంటుంది. సేమ్ అలాగే ఉంది, కాకపోతే చిన్నదంతే, అది ఇంకా పెద్దగా ఉంటుంది. పక్కనే లేక్ లా ఉంది చూడండి. కొలంబో రైల్వే స్టేషన్కి అయితే మనం వచ్చేసాం.
సెకండ్ క్లాస్ ఇదబ్బా. మనం గాలిలో ఎగ్జాక్ట్గా 7కి బయలుదేరాం. ఇప్పుడు 9:20 అయింది. ఎగ్జాక్ట్ టైంకి వచ్చేసింది అబ్బా, పర్ఫెక్ట్గా. స్టేషన్ మాత్రం, కొలంబో స్టేషన్ మాత్రం భలే ఉంది కదా, ఓల్డ్ స్టైల్లో. ఎప్పుడో పురాతన కాలం నాటిది కదా, సేమ్ అలాగే మెయింటైన్ చేస్తున్నారు. లుకింగ్ బాగుంది. మన ట్రైన్ ఇదే, మనం వచ్చిన టాయ్ ట్రైన్. ఇదే కొలంబో ఫోర్ట్ రైల్వే స్టేషన్. ఇది చూసారు కదా ట్రైన్ జర్నీ. మీకు ఎలా అనిపించింది? సముద్రం పక్కన ట్రైన్ జర్నీ అబ్బా, జీవితంలో ఇలాంటి ట్రైన్ జర్నీ చేస్తాను ఏ రోజు అనుకోలేదు. చాలా చాలా రేర్గా ఉంటాయి ఇలాంటి ట్రైన్ జర్నీస్. అలాంటిది శ్రీలంకలో గాలే టు కొలంబో ట్రైన్ జర్నీ చాలా బాగుందబ్బా, నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇదే మన ట్రైన్, దీంట్లో వచ్చాము, వెళ్ళిపోతుంది. సూపర్ అబ్బా, నాకు ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి, నాకు కూడా తెలుస్తుంది. ఓకేనా, ఇంతటితో అయితే ఈ వీడియో ఏం చేస్తున్నా. అందరికీ టేక్ కేర్, బై బై. ఇట్లు మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ కొలంబో నుండి.